విచ్చేసిన పెద్దలకి, ఇక్కడ ఆదివారం అయినా మీ కుటుంబాలన్నీ వదిలేసి మా కోసం ఇంత ప్రేమ చూపించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం. 9 సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి. డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేను. 9 సంవత్సరాలు అంటే 2 జనరేషన్స్ ఇప్పుడు ఈ కాలంలో. ఇంత గ్యాప్ ఇచ్చి కూడా మధ్యలో సినిమాలు మొదలు పెట్టాను. లాక్డౌన్ వచ్చింది, పర్సనల్ రీజన్స్ వల్ల ఆపడాలు జరిగింది. ఇదిగో సినిమా అదిగో సినిమా. 11 నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు. గృహప్రవేశం సినిమాలో 11 నెలలకి యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గాను పెద్ద అయిన తర్వాత 19 సంవత్సరాలకే దొంగది. నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను, కానీ సడన్ గా ఆ ఏవి చూసిన తర్వాత, అన్నా నీ ప్రేమ చూసిన తర్వాత నాకు, నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమి చేయలేదు, గత 9 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. ఎప్పుడో చేసిన నేను మీకు తెలుసా, ఎప్పుడో చేసిన మిస్టర్ నుకే, ఎప్పుడో చేసిన కరెంట్ తీగ పోటుగాడు. 9 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుల్లో 1-2 సంవత్సరాలు ఇస్తేనే మర్చిపోయే రోజుల్లో 9 సంవత్సరాల తర్వాత కూడా ట్విట్టర్ లో గానీ ఇంటర్నెట్ లో గానీ ఎక్కడ చూసినా అన్నా సినిమా చేయి, కమ్బ్యాక్ ఇవ్వు, సినిమా చేయి అని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సినిమానే థ్యాంక్స్ గా చెప్పాలి. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరందరూ. నాకు ప్రస్తుతం ఈ రోజు నా భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం. వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి, నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ప్రతి ఒక్కరికి, నాకు ఇంత ప్రేమ ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. ముఖ్యంగా మీడియా ఇంత ఎన్ని జరుగుతున్నా ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం, మనోజ్ కష్టాల్లో ఉన్నాడు, వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకుని మరి మీడియా ఛానల్ నిలబడి, వాళ్ళకి 1 రూపాయి పోయినా ఈ రోజుల్లో పెయిడ్ ఇవన్నీ జరుగుతున్నా 1 రూపాయి లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలకు వందనం అండి. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్ లో. అండ్ సోషల్ మీడియాలో తమ్ముళ్ళు మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజీలు చూస్తున్నాను. అమ్మ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు, నేనెవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు. ఒక సినిమాగా, ఒక బయట మనోజ్ గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే, అది ఏ జన్మ ఏ రుణం, ఏ జన్మ ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈ రోజు ఇంత ప్రేమ దొరికింది. తెలంగాణ సాయి శ్రీనివాస్ తమ్ముడు, నీతో ప్రతిసారి చాలా ఫన్ మూమెంట్స్, చాలా సరదాగా ఫన్ కామెడీ చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్. ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని, తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు ఇతను తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. లైఫ్ లో నీకు ఒక అన్నగా, ఎప్పుడు అండగా, తోడుగా, చీటికేస్తే నీ ముందు ఇవ్వాలి, అలాగే ఎప్పుడు ఈ మనోజ్ ఉంటాడు నీకు. బాబాయ్ నీ గురించి ఏం చెప్పాలి బాబాయ్? నారా రోహిత్ నా ప్రాణ స్నేహితుడు. చిన్నప్పటి నుంచి మా అనుబంధం ఒక ఫ్యామిలీ గాను, ఒక ఫ్రెండ్ గాను, అలా మా లైఫ్ అలా కొనసాగుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2016లో 2016లో ఒక్కడు మిగిలాడని సినిమా తీశాను. ఆ సినిమా తీసినప్పుడు వాయిస్, అదే నా లాస్ట్ సినిమా ఈ 9 years బ్యాక్. ఆ సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చింది నారా రోహిత్ గారు. మళ్ళీ అప్పుడు ఆపాను, మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ నా జీవితం నారా రోహిత్ గారితోనే మొదలైంది. ఇదంతా అంతే. ప్రతి ఒక్కరికి పేరున అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నారా రోహిత్ గారిది మూవీలో అండ్ సాయి గారిది పర్ఫార్మెన్సెస్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం. చాలా బాగా, చాలా కొత్తగా చేశారు. అండ్ ఐమ్ షూర్ అందరికీ ఈ సినిమా ఒక గొప్ప మైల్ స్టోన్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్లిపోయారు. కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న, శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న, ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్న నాకు వచ్చి. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్నా మేమున్నాం అని నిలబడారు. దీని అంతట్లో నాకు ఒకటే బాధ, ఇంత చేసినా, ఇంత జరిగినా, ఇంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు, బాధ ఒకటే వేస్తుంది. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టగాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు. నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే. ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు, న్యాయం వైపు నూరి పోసి పెంచారు. ఈ రోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు. నేను మీ పక్క నిలబడినా, న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటిల్ ప్రతిరోజు. కానీ ఏదేమైనా, ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు, మీరే నా తల్లి, మీరే నా తండ్రి. మీకెప్పుడు నేను బిడ్డనే. మీ దేవుళ్ళు ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను.